హాయ్ గైస్. మనందరికీ చాలా కలలు ఉంటాయి. వాటి గురించి మనం ఆలోచిస్తూనే ఉంటాం. ఒకరు డాక్టర్ అవ్వాలని, ఇంకొకరు పైలట్ అవ్వాలని, లేదా సైంటిస్ట్ అవ్వాలని. ఇలా చాలా కలలు కంటూనే ఉంటాం. వాటి గురించి ఆలోచిస్తూనే ఉంటాం. అయితే నేను ఇప్పుడు చెప్పబోయేది ఈ కలల గురించి కాదు, నిద్రలో వచ్చే కలల గురించి. మనిషి యావరేజ్గా రోజుకు 4 నుండి 6 కలలు కంటాడు. అసలు కలలు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనం నిద్రలో ఆలోచించే ఆలోచనలు. అవి ఎలా వస్తాయంటే మనం మేలుకొని ఉన్నప్పుడు చూసే ఇమేజెస్, మనకు వచ్చే థాట్స్ అండ్ ఫీలింగ్స్. ఇవన్నీ మన సబ్కాన్షియస్ మైండ్ స్టోర్ చేసుకొని నిద్రపోయినప్పుడు కలల రూపంలో చూపిస్తుంది. అయితే మనిషి ఎక్కువగా ఎప్పుడు కలలు కంటాడు? ర్యాపిడ్ ఐ మూమెంట్స్ స్లీప్లో ఉన్నప్పుడు మనిషి ఎక్కువగా కలలు కనే అవకాశం ఉంది. దీన్నే REM స్లీప్ అని కూడా అంటారు. ఈ స్టేజ్లో మనిషి బాడీ రెస్ట్లో ఉన్న బ్రెయిన్ మాత్రం యాక్టివ్లో ఉంటుంది. ఆల్మోస్ట్ మెలకువలో ఉన్నట్లే పనిచేస్తుంది. అంతేకాక ఇదే స్టేజ్లో మనిషి బాడీ కదలకుండా మస్కులర్ పెరాలసిస్ వచ్చినట్లుగా అయిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇది మనం కలలు కనేటప్పుడు వాటిని నిజంగా చేయకుండా ఆపుతుంది. కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనకు వచ్చే కలలు నిజంగా నిజమవుతాయా? ఒకవేళ అలా జరిగితే వాటిని ఏమంటారు? మన చరిత్రలో ఇలా ఎవరికైనా జరిగిందా? దీని గురించి సైన్స్ ఏం చెబుతుంది? సైకాలజీలో దీనికి ఏమైనా థియరీస్ ఉన్నాయా? ఇవన్నీ నిజమేనా? రండి తెలుసుకుందాం. మీలో ఎవరైనా ఏదైనా ఒక ఇన్సిడెంట్ కానీ యాక్సిడెంట్ కానీ కలలో చూసి కొద్ది రోజుల తర్వాత అలానే జరగడం గమనించారా? ఒకవేళ అలా జరిగి ఉంటే ఈ రకమైన డ్రీమ్స్ని ప్రొఫెటిక్ డ్రీమ్స్ అంటారు. ఇలాంటి కలలు ఫ్యూచర్లో జరగబోయే ఇన్సిడెంట్ గురించి ముందుగానే వార్నింగ్ లేదా సైన్ ఇస్తాయి. మరి ఈ రకమైన డ్రీమ్స్ ఫ్యూచర్ని నిజంగానే ప్రిడిక్ట్ చేస్తాయా, లేదా మన బ్రెయిన్ క్రియేట్ చేసిన ఇల్యూజన్? ఇప్పుడు మనం కొన్ని హిస్టారికల్ ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఒకప్పటి అమెరికన్ అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ హత్యకు 2 వారాల ముందు ఏప్రిల్ 14, 1865లో ఆయన ఒక విచిత్రమైన కలను చూసినట్టు చెబుతారు. ఆ కలలో ఆయన వైట్ హౌస్ లోపల నడుస్తూ ఒక రూమ్లోకి వెళతాడు. అక్కడ ఒక డెడ్ బాడీ కప్పబడి ఉంటుంది. పక్కన ఉన్న సర్వెంట్తో లింకన్ ఆశ్చర్యంగా ఇక్కడ ఎవరు చనిపోయారు అని అడుగుతాడు. దానికి ఆ సర్వెంట్ మా ప్రెసిడెంట్ గారని చెప్తాడు. వార్డ్ హిల్ లామెన్ 1895లో రీకలెక్షన్స్ ఆఫ్ అబ్రహాం లింకన్ అనే బుక్లో రాశాడు. ఇలానే 1912లో టైటానిక్ మునిగిపోవడానికి ముందు కొందరు ప్యాసింజర్స్ వాళ్ళకి ముందుగానే ఆ కల వచ్చిందని తమ డైరీలో పేర్కొన్నట్టు చాలా కథనాలు ఉన్నాయి. ఇలా మన హిస్టరీలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది? JW డెన్నే అనే రైటర్ 1927లో అన్ ఎక్స్పెరిమెంట్ విత్ టైమ్ అనే బుక్లో మన కలలలో పాస్ట్ ప్లస్ ఫ్యూచర్ రెండూ కలిసి ఉంటాయని వాదించాడు. లూయిసా రేన్, JB రేన్ అనే ఫేమస్ పారాసైకాలజిస్ట్ భార్య. ఈమె హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ నుండి ప్రిగాటివ్ డ్రీమ్స్ రికార్డ్ చేసింది. అందులో ముఖ్యంగా యాక్సిడెంట్ డెత్స్ మరియు అపశకునం వంటి కలలు నిజమయ్యాయని ప్రజలు చెప్పుకొచ్చారు. జర్నల్ ఆఫ్ పారాసైకాలజీ వంటి జర్నల్లో కూడా ఈ కళలపై ఆర్టికల్స్ వచ్చాయి. ప్రొఫెటిక్ డ్రీమ్స్ అంటే మ్యాజిక్ కాదు, సబ్కాన్షియస్ వర్క్. మన భయాలు, ఆలోచనలు డ్రీమ్స్లో రిఫ్లెక్ట్ అవుతాయని సైకాలజిస్టులు చెప్తారు. ఇది మనం ఇందాక చెప్పుకున్న టైటానిక్ ఎగ్జాంపుల్కి రిలేటెడ్గా ఉంది. అందులో ప్యాసింజర్స్కి ఆల్రెడీ ఫియర్ ఉంది. సబ్కాన్షియస్లో షిప్ సింక్ ఫామ్ అయ్యి డ్రీమ్స్లో కనిపించింది. ఇది రియల్ లైఫ్లో జరిగింది కాబట్టి ప్రొఫెటిక్ లాగా అనిపించింది. సో సైకాలజీ సేస్ డ్రీమ్స్ ఆర్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఫియర్ ప్లస్ హిడెన్ ఇన్ఫర్మేషన్, ఫ్యూచర్ ప్రిడిక్షన్ కాదు. హిస్టరీలో కౌంట్లెస్ ఎగ్జాంపుల్స్, సైన్స్లో ఎండ్లెస్ డిబేట్స్. ప్రొఫెటిక్ డ్రీమ్స్ మిస్టరీని సాల్వ్ చేయలేదు. మేబీ మన బ్రెయిన్ సబ్కాన్షియస్గా ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేస్తుండవచ్చు, లేదా మన సోల్ ఫ్యూచర్కి వెళ్తుండవచ్చు. ట్రూత్ ఎవరికి తెలియదు. నెక్స్ట్ టైం మీరు ఒక వివిడ్ డ్రీమ్ చూస్తే గుర్తుంచుకోండి, ఇది సింపుల్ ఇమాజినేషన్ కాదు. అది ఒక వార్నింగ్, ఒక మెసేజ్, లేదా ఒక స్నాప్షాట్ ఆఫ్ ద ఫ్యూచర్ కూడా అయి ఉండవచ్చు. అండ్ దట్ రిమైన్స్ ద కోర్ ఆఫ్ ఎవ్రీ మిస్టరీ.